Yeah, very good morning, friends. Today, our discussion is SBI PO Prelims 2020-2021 Quantitative Aptitude Explanation. SBI PO Prelims లో 2020-21లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో అవి డిస్కస్ చేద్దాం మనం. సో అయితే డేటా ఏమి ఇచ్చారన్నది చూద్దాం. ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఏమి ఇచ్చారో చూద్దాం. గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ CDs ఆర్డర్ బై 4 shopkeepers ABCD and percentage of CDs sold by these 4 shopkeepers out of the total CDs ordered by each. So అయితే total CDs ordered by all 4 shopkeepers together is 600. మొత్తం షాప్కీపర్స్ అందరూ కలిపి 600 ఆర్డర్ చేశారు. సో ఆర్డర్ చేసిన దాంట్లో ఏ అనేది ఎలా అంటే చూడండి, ఆర్డర్ చేసిన దాంట్లో ఏ అనేది ఎలా అంటే సో ఏ మొత్తం 600లో ఎంత పర్సెంటేజ్ ఆర్డర్ చేసింది? 25% ఆర్డర్ చేసింది. అంటే 25% అంటే ఎంత? 1/4 పార్ట్. 600లో హాఫ్ 300, 300లో హాఫ్ 150. ఈ 150లో మళ్ళీ ఎంత పర్సెంటేజు? 20% సోల్డ్ చేసింది, అమ్మింది. అలా బి డేటా, సి డేటా, డి డేటా. అయితే క్వశ్చన్లు ఏవి ఇచ్చారో చూద్దాం. సో దాని ప్రకారం చేద్దాం మనం. సో అయితే చూద్దాం. సో డేటా ఏముందో చూద్దాం మనకి ఇక్కడ. సో డేటా ఏముందనంటే సో మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి? ఏ ఒకటి ఉంది, సో తర్వాత బి ఒకటి ఉంది, సి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది. ఓకేనా? ఒక్కొక్కటి ఎన్ని ఆర్డర్ పెట్టాయి, సో టోటల్ ఎన్ని ఆర్డర్ పెట్టాయి, తర్వాత అందులో ఎన్ని సోల్డ్ చేశాయి, ఎందులో అన్ని అన్సోల్డ్ చేశాయి. సో టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 600 ఇచ్చాడు. ఈ 600లో ఏ ఎంత పర్సెంటేజు? 25%. 25% ఆఫ్ 600 అంటే ఎంత? 25% ఆఫ్ 600 అంటే ఎంత? 25% అంటే 1/4 పార్ట్. 1/4 పార్ట్ అంటే 600లో హాఫ్ 300, 300లో హాఫ్ 150. ఈ 150లో సోల్డ్ ఎంతో చూడండి. ఏ సోల్డ్ ఎంత? 20%. 10% 15, 20% ఎంత? 30. మరి మిగతా 120 ఏం చేస్తున్నట్టు? అన్సోల్డ్. అండ్ నెక్స్ట్ బీకి వచ్చినట్లయితే 15% ఆఫ్ 600. 10% అంటే 60, 5% అంటే 30. 60 + 30 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ హౌ మచ్? 90. దాంట్లో తర్వాత నెక్స్ట్ సో ఎంత సోల్డ్ చేసిందంటే 40%. 40%, 4 9s are 36. 36 సోల్డ్ చేసిందంటే మిగతా 54 ఏం చేస్తున్నట్టు? అన్సోల్డ్. తర్వాత నెక్స్ట్ సికి వచ్చినట్లయితే 40%. 40% ఆఫ్ 600. సో 10% 60, 20% 120, 40% ఈజ్ ఈక్వల్స్ టు 240. సో ఇందులో 35% ఏం చేస్తున్నట్టు? సోల్డ్ చేస్తున్నట్టు. సో 35% అంటే ఎంత? 30% అంటే 72, 5% అంటే 12, 12 + 72 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 84. ఓకేనా? సో ఆ తర్వాత నెక్స్ట్ అవుట్ ఆఫ్ 240లో 84 అమ్ముతున్నారంటే సో ఎన్ని అమ్మట్లేదు? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 620, 3 - 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 156. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే డి చూసినట్లయితే 20% ఏం చేస్తున్నట్టు? అవుట్ ఆఫ్ 600లో 20% తీసుకుంది. 10% 60, 20% అంటే 120. సో ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే సో అవుట్ ఆఫ్ 120లో డి ఎంత? 25% అంటే 1/4 పార్ట్. 120లో ఆఫ్ 60, 60లో ఆఫ్ 30. ఇది సోల్డ్. మరి అన్సోల్డ్ ఏమవుతుంది చూడండి. సో అన్సోల్డ్ ఏమవుతుంది? సో రిమైనింగ్ దట్ ఈస్ 90. సో ఇది డేటా. ఈ డేటా మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ చేద్దాం ఒకసారి. చూడండి డేటా సరిపోయింది కదా. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ టోటల్ CDs ఆర్డర్డ్ బై ఈచ్ వాట్? సోల్డ్. సో మనం సోల్డ్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఇప్పుడు అన్సోల్డ్ కూడా క్యాలిక్యులేట్ చేసాము. ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం తొందరగా ఆన్సర్లు చేద్దాం. చూడండి టోటల్ అన్సోల్డ్ CDs బై ఏ అండ్ డి టుగెదర్. అన్సోల్డ్ CDs బై ఏ అండ్ డి టుగెదర్. సో ఏడి కలిపి అన్సోల్డ్ CDs ఎన్ని ఉన్నాయో చూడండి. ఏడి కలిపి ఏ వచ్చేసి 120 ఇక్కడ ఇది. సో ఏ వచ్చేసి 120. సో తర్వాత డి వచ్చేసి ఎంత? 90. ఈ రెండు కలిపి దట్ ఈజ్ ఈక్వల్స్ టు రెండు కలిపి ఎంత? 210. ఆర్ హౌ మచ్ మోర్ దెన్ ది టోటల్ సోల్డ్ CDs బై సి. టోటల్ CDs సోల్డ్ బై సి. సి ఎన్ని అమ్మింది? ఎన్ని? 84. ఓకేనా? సి ఎన్ని అమ్మింది? 84. ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. సో డిఫరెన్స్ చేద్దాం. 10 - 4 6. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ 20 ఉంటుంది. 20 - 8 అంటే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12. ఆన్సర్ ఏమవుతుంది? 126. 126 అంటే మన ఆప్షన్ ఏమవుతుంది? 1 అవుతుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ టోటల్ CDs సోల్డ్ బై షాప్కీపర్ ఈ. యాక్చువల్గా డేటాలో ఈ అనేది లేదు, బట్ ఈ ఇక్కడ ఇచ్చారు. ఈ అనేది ఏమన్నాడు?
సో 125% మోర్ దెన్ ది CD sold by B. CD sold by B and E B. And shopkeeper E sold 27% of the total ordered CDs. Then find the total CDs ordered by E or what percentage more than the total CDs ordered by C. సో సి కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. ఫస్ట్ అయితే చూద్దాం అక్కడ డేటా ఏమేమి కలిసిందంటే మనకి బి డేటా ఒకటి కలిసింది, తర్వాత సి డేటా ఒకటి కలిసింది. బిలో ఇది టోటల్ సిడీస్ సోల్డ్ బై బి ఒకటి, సో తర్వాత టోటల్ సిడీస్ ఆర్డర్డ్ బై సి ఒకటి. ఓకేనా. సో అయితే బి సోల్డ్ ఎంతో చూద్దాం ఒకసారి. బి సోల్డ్ ఎంతో చూద్దాం, ఆల్రెడీ మనం చేసాం కాబట్టి. బి సోల్డ్ చూడండి, బి సోల్డ్ ఎంత అంటే 36. ఓకేనా. అండ్ సి ఆర్డర్డ్ ఎంత అంటే 240. ఓకేనా. ఫస్ట్ సి సోల్డ్ ఎంత అంటే 36, సి సోల్డ్ ఎంత అంటే 36 అండ్ సి ఆర్డర్డ్ ఎంత అంటే 240. సి ఆర్డర్డ్ ఎంత అంటే 240. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క డేటా ఈ ఎన్ని సోల్డ్ చేసిందంటే ఈ సోల్డ్ ద సోల్డ్ బై షాప్ కీపర్ ఈ ఈజ్ 125% మోర్ దెన్ ది సిడీ సోల్డ్ బై బి. 125% మోర్. 125% మోర్ అంటే చూడండి 100% అంటే 36 అండ్ 25% అని అంటే 25% అంటే 1/4 పార్ట్. 36లో హాఫ్, సో 18లో హాఫ్ 9. సో 9 + 36 అంటే ఎంత ఎక్కువ? 45 ఎక్కువ. సో 45 + 36 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 81. ఓకేనా. సో ఈ డేటా ఈ సోల్డ్ ఎంత వచ్చింది? 81 వచ్చింది. ఓకేనా. టోటల్ సిడీ సోల్డ్ బై షాప్ కీపర్ ఈఆర్ 125% మోర్ దెన్ ది టోటల్ సిడీ సోల్డ్ బై బి. అండ్ షాప్ కీపర్ ఈ సోల్డ్ 27% ఆఫ్ టోటల్ ఆర్డర్డ్. ఎన్నైతే ఆర్డర్ చేశారో ఆర్డర్డ్ 100% అనుకుంటే, ఆర్డర్డ్ 100% అనుకుంటే అందులో సోల్డ్ ఎంత? 27%. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్డర్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకని? ఫైండ్ ద టోటల్ సిడీస్ ఆర్డర్డ్ బై ఈ. సో అయితే దీని నుంచి 27తో 27 1s are 27 3s are 1% వాల్యూ 3 అయితే 100% వాల్యూ ఎంత? 300. 100% వాల్యూ ఎంత? 300. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 300 అనేది వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది సిడీస్ ఆర్డర్డ్ బై సి, దట్ ఈస్ 240. 240 కన్నా 300 ఎంత ఎక్కువ? సో ఎంత ఎక్కువ చెప్పండి? దట్ ఈస్ 60 ఎక్కువ. కంపారిజన్ దేంతో? 240తో. 60 డివైడెడ్ బై 240 ఇంటూ 100%. 60 1s are 64s are. ఓకేనా. 24. సో 1/4 అంటే ఎంత పర్సెంటేజు? 25%. మన ఆన్సర్ ఏమవుతుంది? 25% అవుతుంది. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఈ. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ. ఓకేనా. సో తర్వాత నేను థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాను. థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ సిడీస్ బై బీసీడీ. అన్సోల్డ్ సిడీస్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. బీసీడీ చూడండి. అన్సోల్డ్ సిడీస్ బీసీడీ అంటే 54 156 90. 54 156 అండ్ 90. సో ఈ మూడు కలిపి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 4 + 6 10, 1 క్యారీ, సో 20, తర్వాత 2 క్యారీ 30 డివైడెడ్ బై హౌ మచ్? యావరేజ్ కాబట్టి డివైడెడ్ బై 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 100. యావరేజ్ ఏమవుతుంది? 100 అవుతుంది. 300 డివైడెడ్ బై 3 100. అండ్ దెన్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది సిడీస్ సోల్డ్ బై ఏ అండ్ డి టుగెదర్ టు ద సిడీస్ సోల్డ్ బై బి. సో ఏ అండ్ డి టుగెదర్ చూడండి ఏమన్నాడు? ఏ అండ్ డి టుగెదర్ అంటున్నాడు అండ్ సిడీస్ సోల్డ్ బై బి అంటున్నాడు. సో అయితే ఏ అండ్ డి బి, ఏ అండ్ డి చూద్దాం. ఏ అండ్ డి చూసినట్లయితే సో 30 30 60 అండ్ తర్వాత బి ఒకటి 36. బి ఒకటి 36. ఓకేనా. 30 30 30 + 30 ఇది. సో ఇది వచ్చేసి 36. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60:36. సో 6 ఆర్ 12 5s are 12 3s are. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5:3. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5:3. ఈ రెండు కలిపి 60, ఇది 36. 12తో 12 5s are 60, 12 3s are 36. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5:3. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. అండ్ దెన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద టోటల్ సిడీస్ ఆర్డర్డ్ బై షాప్ కీపర్ ఎక్సీస్ 100% మోర్ దెన్ ది టోటల్ unsold CDs by D and X sold 30% of the total ordered CDs, then find the unsold CDs by X or what percentage of the unsold CDs by A. అయితే డేటాలో ఏం కనిపిస్తుంది, ఏం క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. టోటల్ సిడీస్ ఆర్డర్డ్ బై షాప్ కీపర్ ఎక్స్. షాప్ కీపర్ ఎక్స్ ఎవరో మనకు తెలీదు. దట్ ఈస్ 100% మోర్ దెన్ దట్ ఆఫ్ ది టోటల్ అన్సోల్డ్ సిడీస్ బై డి. అన్సోల్డ్ సిడీస్ బై డి. సో అన్సోల్డ్ సిడీస్ బై డి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే చూద్దాం. ఎక్స్ సోల్డ్ 30% ఆఫ్ ది టోటల్ ఆర్డర్డ్ సిడీస్, దెన్ ఫైండ్ ద అన్సోల్డ్ సిడీస్ బై ఎక్స్ ఆర్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ అన్సోల్డ్ సిడీస్ బై ఏ. ఫస్ట్ మనకి ఏం కావాలంటే టోటల్ అన్సోల్డ్ సిడీస్ బై డి.
టోటల్ అన్సోల్డ్ సిడీస్ బై డి. అన్సోల్డ్ సిడీస్ బై డి ఏంటి, యూ యొక్క అన్సోల్డ్ సిడీస్ ఎంత 90. ఓకేనా, సో 90. సో ఈ 90 కన్నా చూడండి ఒకసారి, సిడీస్ ఆర్డర్డ్ బై ఎక్స్ ఎంత అన్నాడు, 100% మోర్ దెన్ అన్సోల్డ్ సిడీస్ బై డి అంటే 90లో మళ్ళీ 100% అంటే ఎంత, మళ్ళీ 90. మొత్తం అప్పుడు ఎక్స్ ఆర్డర్ ఎంత అవుతుంది, ఎక్స్ ఎంత ఆర్డర్ చేసింది 100 కాదు సారీ 90 మీన్స్ 180. ఎంత ఆర్డర్ చేసినట్టు, 180 ఆర్డర్ చేసినట్టు. అందులో 30% ఆర్డర్స్ని ఏం చేస్తుంది, సోల్డ్ చేస్తుంది. కానీ మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద అన్సోల్డ్ సిడీస్ బై ఎక్స్ ఆర్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది అన్సోల్డ్ సిడీస్ బై ఏ. అన్సోల్డ్ సిడీస్ ఏ చూద్దాం. ఏ అనేది అన్సోల్డ్ ఎంత, ఏ అనేది అన్సోల్డ్ ఎంత అంటే 120. ఏ అనేది అన్సోల్డ్ ఎంత అంటే 120. సో ఏ అనేది అన్సోల్డ్ ఎంత అంటే 120. అండ్ ఎక్స్ అనేది అన్సోల్డ్ ఎంత, సోల్డ్ 30% అయితే, సోల్డ్ 30% అయితే అన్సోల్డ్ ఏమవుతుంది, దట్ ఈస్ 70% ఓన్లీ. పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్, 7 18s ఆర్ 126. ఓకేనా. నా క్వశ్చన్ ఏంటంటే 126 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 126 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 120 ఇంటూ 100%. 6తో 6 20s ఆర్ 6 21s ఆర్ 20తో 25s ఆర్, సో 5 21s ఆర్ హౌ మచ్ 105. సో ఆన్సర్ ఎంత అంటే 105%. 105%, దట్ ఈజ్ ఆప్షన్ ఏ. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, క్లియర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. సిక్స్త్ క్వశ్చన్ నుంచి ఏంటంటే మనకి సో ఇన్ఈక్వాలిటీస్ అంటాం లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఇందులో మనం ఏంటంటే ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అయితే దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ చూడండి ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మైనస్ ప్లస్ ఉంటే మన రూట్స్ ఏమవుతాయంటే ప్లస్. అవి ఎలా రాసుకుంటారంటే ఎక్స్ కోషెంట్ పక్కన ఏముందో సింబల్ చూసుకోండి, ఆ సింబల్కి ఆపోజిట్ సింబల్ ఫస్ట్ రాసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే రెండు సేమ్ సింబల్స్ వస్తాయి, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే ఉల్టా సింబల్స్ వస్తాయి. ఆ తర్వాత 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 10 రావాలి, సమ్ ఎంత రావాలి 7 రావాలి. చెప్పండి ఆ 2 నెంబర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 3s ఆర్ 5 2s ఆర్ 5 2s ఆర్ హౌ మచ్ 10. 5 2s ఆర్ 10 అండ్ 5 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 7. సో ఆ తర్వాత y వాల్యూస్ చూసుకున్నట్లయితే మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్ చూడగానే మీరు ఏం రాసుకోవాలంటే ప్లస్ రాసుకోవాలి. కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది కాబట్టి ఉల్టా సింబల్స్ వస్తాయి, నెక్స్ట్ ఇది మైనస్ అవుతుంది. 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అవ్వాలంటే 3 అవ్వాలి. 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అవ్వాలి అంటే 2 అవ్వాలి. ఆ 2 నెంబర్లు ఏంటంటే 3 1s ఆర్ 3, 3 - 1 2. ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకోవాలి, తర్వాత చిన్న నెంబర్ రాసుకోవాలి. రెండింటిని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు రిలేషను, ఫస్ట్ రిలేషను 5 అనేది 3 కన్నా ఎక్కువ, సెకండ్ రిలేషను 2 అనేది 3 కన్నా తక్కువ. ఆల్రెడీ ఒకటి గ్రేటర్ అది లెస్సరు, ఒకటి గ్రేటరు వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 సింబల్స్ ఉన్నప్పుడు రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ సో 7th క్వశ్చన్కి వెళ్తున్నాను. 7th క్వశ్చన్లో సో ఫస్ట్ మైనస్ ప్లస్ అంటే ఎక్స్ వాల్యూస్ 2 సింబల్స్ ఏమొస్తాయి అంటే ప్లస్ వస్తాయి. 2 నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే 143 రావాలి, సమ్ చేస్తే 24 రావాలి. సో అలా 2 నెంబర్లు ఏమున్నాయంటే 13 11s ఆర్ 143, 13 + 11 ఈజ్ ఈక్వల్స్ టు 24. తర్వాత y వాల్యూ చూసినట్లయితే 2 ప్లస్లే వస్తాయి. 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 210 రావాలి. అండ్ 2 నెంబర్లని సమ్ చేస్తే ఎంత రావాలి 29 రావాలి. చెప్పండి ఒక 2 నెంబర్లు అని అంటే సో ఏం చెప్పొచ్చు చెప్పండి, 210 రావాలి. 2 నెంబర్ని మల్టిప్లై చేస్తే దాన్ని ఏమని రాయొచ్చు 7 × 30 అని రాయొచ్చు. ఏమైనా సరిపోతుందా, సరిపోవట్లేదు. ఇంకా ఏమని రాయొచ్చు 7 × 2 × 15 అని రాయొచ్చు. 7 2s ఆర్ ఎంత 14 15s ఆర్ 210. కాబట్టి ఫస్ట్ పెద్ద నెంబర్ 15 రాసుకోండి, తర్వాత చిన్న నెంబర్ 14 రాసుకోండి. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే సో లెస్ దెన్, సెకండ్ రిలేషన్ చూసినట్టయితే లెస్ దెన్, థర్డ్ రిలేషన్ చూసినట్టయితే లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ చూసినట్టయితే లెస్ దెన్. కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ లెస్ దెన్ వై. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ లెస్ దెన్ వై. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. 8th క్వశ్చన్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎక్స్ కోషెంట్ పక్కన ప్లస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ మైనస్ తీసుకోండి. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంది కాబట్టి 2 సేమ్ సింబల్స్ వస్తాయి. 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 117 అవ్వాలి, సమ్ము 22 అవ్వాలి. సో ఆ 2 నెంబర్లు ఏంటంటే 13 9s ఆర్ 117, 13 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 22. ఆ తర్వాత y చూసినట్లయితే మైనసే వస్తాయి. 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 132, సమ్ము 23. అలా 2 నెంబర్లు చెప్పండి 12 11s ఆర్ 132 అండ్ 12 + 11 ఈజ్ ఈక్వల్స్ టు 23. ఫస్ట్ రిలేషన్ -13 ఈజ్ లెస్ దెన్ -12. సెకండ్ రిలేషన్ కూడా -13 ఈజ్ లెస్ దెన్ -11 అండ్ -9 ఈజ్ గ్రేటర్ దెన్ -12. కాబట్టి ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. దట్ ఈస్ ద ఆప్షన్ ఈ.
ఆన్సర్ ఏమవుతుంది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది, ఆప్షన్ ఈ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. సో క్వశ్చన్ నెంబర్ 9లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూ సింబల్స్ రాసుకోండి. మైనస్ అంటే ఫస్ట్ ప్లస్ వస్తుంది, ఆ తర్వాత మైనస్ వస్తుంది. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత ఉండాలంటే 2 20s ఆర్ 40 ఉండాలి. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 3 ఉండాలి. 8 5s ఆర్ సో ఎంత 40, 8 - 5 ఎంత 3. అయితే ఇక్కడ మీరు సో డివైడెడ్ బై 2 చేయనక్కర్లేదు, x² కోషెంట్ రాసుకోవాలి. కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ x² కోషెంట్ 2a ఉంది, ఇక్కడ y² కోషెంట్ 2a ఉంది, కాబట్టి మీరు డైరెక్ట్గా సో ఇంకా బై 2 రాయనక్కర్లేదు, y వాల్యూ తీసుకున్నాను. మైనస్ సో తర్వాత 2 15s ఆర్ 30. 2 15s ఆర్ హౌ మచ్ 30. సో 30 అయితే 6 5s ఆర్ 30. 6 + 5 = 11. ఫస్ట్ రిలేషను గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, సో థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫిఫ్త్ రిలేషన్ ఈక్వల్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, 3 గ్రేటర్ దెన్లు వచ్చాయి, ఒకటి ఈక్వల్ వచ్చింది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చిందంటే x > r = y. ఏమొచ్చింది ఫైనల్గా ఆన్సర్, x > r = y. సో తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ చేస్తున్నాను. 10th క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ ప్లస్ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 32, సమ్ ఎంత అంటే 12. 8 4s ఆర్ 32, 8 + 4 12. అండ్ y వాల్యూస్కి వచ్చేటప్పటికి సో 96 అంటే సో 12 8s ఆర్ 96. దట్ టు సింబల్స్ ఏమొస్తాయి, ప్లస్ఏ. 12 8s ఆర్ 96, 12 + 8 20. ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్, సెకండ్ రిలేషన్ ఏమొస్తుంది ఈక్వల్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ కూడా లెస్ దెన్. కాబట్టి ఫైనల్గా ఏమని చెప్పొచ్చు, లెస్ దెన్ ఉంది, ఈక్వల్ ఉంది, కాబట్టి x <r = y. x <r = y అంటే ఏమొస్తుంది, ఆప్షన్ డి. x <r = y అంటే ఆప్షన్ డి. తర్వాత నెక్స్ట్ సో 11th క్వశ్చన్కి వెళ్తున్నాను. 11th క్వశ్చన్ నుంచి సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి. సో 11th క్వశ్చన్ చూద్దాం. సో ఏమి ఇచ్చారో డేటా. సో క్వశ్చన్ నెంబర్ 11. సో 11th క్వశ్చన్లో ఒకసారి డేటా చదువుతున్నాను. ఏ బోట్ ట్రావెల్స్ ఇన్ అప్ స్ట్రీమ్. If the speed of the boat in upstream is decreased by 40%, then it is equals to the speed of the current. And speed of the boat in still water is given by 240 km/h. Then find the speed of the boat. See, upstream speed ఎంతో మనకు తెలియదు. సో దాన్ని నేను 100x అనుకుంటే, అప్స్ట్రీమ్ స్పీడ్ని నేను 100x అనుకుంటే ఏమన్నాడు చూడండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్స్ట్రీమ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40%, దాన్ని డిక్రీజ్ చేస్తే 40% డిక్రీజ్ చేస్తే మిగతాది ఎంత ఉంటుంది, 60% ఉంటుంది. ఆ 60% ఏమంటున్నాడు, ఆ 60% ఏమన్నాడు, కరెంట్ స్పీడ్ అంటున్నాడు. కరెంట్ స్పీడ్ అంటే వాటర్ స్పీడ్. ఇప్పుడు అది ఏమవుతుంది, 60x అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమన్నాడంటే స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అండ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ గివెన్ యాజ్ 240 km/h. ఏమన్నాడు, సారీ then it is equals to the speed of the current. Next statement, speed of the boat in still water is given as 240 km/h. Speed of the boat in still water అంటే that is the boat speed కావాలంటే మనకి అప్ స్ట్రీమ్ ప్లస్ కరెంట్ స్పీడ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 + 60 160x is equals to 240 km/h. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, దెన్ ఫైండ్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ది బోట్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ అంటే ఎంత, 100x క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ అయితే x వాల్యూ ఎంత, 240/160. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, 100x క్యాలిక్యులేట్ చేయాలి. జస్ట్ ఇక్కడ 100తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 100తో మల్టిప్లై చేయండి. 0 0 క్యాన్సిల్. సో తర్వాత 8తో 8 2s ఆర్ 8 3s ఆర్ 300/2. 300/2 అంటే ఏమవుతుందో చెప్పండి, దట్ ఈస్ 150. ఆన్సర్ ఏమవుతుంది, 150 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 150 అవుతుంది. ఇంకా మీరు ఈజీగా సో ఇదంతా చేయకున్న డైరెక్ట్ రేషియో యూఎస్ ఈజ్ టు సిఎస్ వాల్యూని ఇది 100 అనుకుంటే ఇది 60 కాబట్టి ఈ రేషియో మీరు తీసుకున్నట్లయితే 5:3. ఈ రెండు కలిపి 8 parts వాల్యూ 240 అయితే సో 1 part వాల్యూ ఎంత, 30. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, యూఎస్ అంటే 5 parts కావాలి. 5 parts వాల్యూ 530s ఆర్ హౌ మచ్, 150. ఇలా కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు రేషియో తీసుకొని. ఓకేనా, ఏదైనా కానీ పెద్ద కష్టమేం కాదు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12లో ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12లో మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹X అండ్ ₹2x at 15% simple interest and 8% compound interest for 2 years respectively. So next, difference between simple interest and compound interest received after 2 years is 8/20. Find the value of x. అయితే మ్యాన్ ఇన్వెస్టెడ్ x, నేనేంటంటే నా కన్వీనియన్స్ కోసం 100x అనుకున్నాను, ఎందుకంటే పర్సెంటేజ్లు యూస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అక్కడ 100x అయితే ఇక్కడ ఏమవుతుంది, 200x అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇది ఎంత, 15%. సెకండ్ స్కీమ్ ఎంత, 8%. అయితే ఎన్ని సంవత్సరాలు, 2 years. ఇక్కడ కూడా 2 years. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడికి వచ్చేటప్పటికి కాంపౌండ్ ఇంట్రెస్ట్.
ఇంకేమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ గివెన్. ఫస్ట్ ఇయర్ 2 సంవత్సరాలకి ఎంత పర్సెంటేజ్, సంవత్సరానికి 15, 2 సంవత్సరాలు అంటే ఎంత పర్సెంటేజ్, 30%. 30% ఆఫ్ 100x అంటే ఇక్కడ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 30x వస్తుంది. ఇక్కడ సంవత్సరానికి ఎంత పర్సెంటేజు, 8%. మరి 2 సంవత్సరాలకి ఎంత, సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే 8% ఆఫ్ 200x, 8% ఆఫ్ 200x అంటే ఎంత, 16x. మరి సెకండ్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ 16x వస్తుంది. మళ్ళీ ఈ 16x మీద మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, 8% తీసుకోవాలి. 8 16s ఆర్ ఎంత, 128 అంటే 1.2x. ఇది మొత్తం ఏమవుతుంది, దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. మొత్తం కలిపితే 16 16 32 + 1 33 పాయింట్ హౌ మచ్, 28x. ఓకేనా. సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 3.28x. 3.28x వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నాడు, 820. అయితే మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే ఎక్స్ వాల్యూ. మనం ఆ ఎక్స్ని ఏమనుకున్నాం, 100x అనుకున్నాం. ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 820 డివైడెడ్ బై 3.28. మనకేం కావాలి, 100x కావాలి. దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నా చూడండి. 100x క్యాలిక్యులేట్ చేయాలంటే 820 పక్కన ఇంకొక 2 సున్నాలు రాసి కింద దాన్ని ఏం చేస్తున్నానంటే 328 అని రాసేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఇంకొక 100 ఉంది కాబట్టి 100 రాసుకున్నా. సో అయితే 82తో 82 1s ఆర్ 82 4s ఆర్ ఎంత, 328. 4తో 425s ఆర్ ఎంత, 100. సో 25 పక్కన అక్కడ ఎన్ని సున్నాలు మిగిలాయి, 3 సున్నాలు మిగిలాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 25,000 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 25,000 అవుతుంది. క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. దాన్ని మనం 100x అనుకున్నాం కాబట్టి ఈ 100x వాల్యూ ఎంత, 2500. ఓకేనా. సో అది అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2 సంవత్సరాలకి ఎంత, 16.64%. 16.64% ఆఫ్ 200x అంటే ఎంత, దట్ ఈస్ 33.28x. సో ఆ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకొని సో ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ చేసి ఆన్సర్ చేస్తాం. సో అంటే ఇప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 13. సో క్వశ్చన్ నెంబర్ 13కి వెళ్తున్నాను. 13లో డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఈజ్ 400 meters అండ్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి ఈజ్ x meters మోర్ దెన్. సో x meters మోర్ దెన్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఎంత అంటున్నాడు, 400 అంటున్నాడు. లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి ఎంత అన్నాడు, 400 కన్నా x ఎక్కువ అంటున్నాడు. సో ఆ తర్వాత స్పీడ్ ఆఫ్ ది బోత్ ట్రైన్స్ ఆర్ ఈక్వల్. రెండింటి యొక్క స్పీడ్ సేమే. అయితే ఇది పోల్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, ఇది పోల్ని క్రాస్ చేయాలన్నా లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి. దీనికైతే 16 seconds పడుతుంది, దీనికైతే ఎంత టైం పడుతుంది, 24 seconds పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దెన్ ఇన్ వాట్ టైం ట్రైన్ బి విల్ క్రాస్ ఆ 400 meters లాంగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ట్రైన్ బి ఏం చేయాలి, ట్రైన్ బి స్పీడు ట్రైన్ ఏ స్పీడు రెండు సేమే. ట్రైన్ బి ఏం చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలి. ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కవర్ చేయాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత, అదే లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే ట్రైన్ బి అంటే 400 + x. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. ఆల్రెడీ ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ట్రైన్ బికి ఎంత టైం పడుతుంది, 24. మరి ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ట్రైన్ ఏ స్పీడు ట్రైన్ బి స్పీడు రెండు సేమే కాబట్టి ఈ 400ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది, 16 seconds పడుతుంది. మరి ఇది 24, ఇది 16 రెండు కలిపి ఎన్ని సెకండ్స్ పడుతుంది, 40 seconds పడుతుంది. ఎన్ని సెకండ్స్ పడుతుంది, 40 seconds పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా. వెరీ ఈజీ మెథడ్. మీరు మళ్ళీ స్పీడ్ ఎంత అవన్నీ ఏమీ క్యాలిక్యులేట్ చేయనక్కర్లేదు, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా. 400 + xకి 24 seconds. ప్లాట్ఫామ్ని కవర్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కూడా కవర్ చేయాలి. 400కి 16 seconds, టోటల్ 40 seconds. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 14లో ఏముందో చూద్దాం. సో ఏ ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ దాన్ బి. నెక్స్ట్ హూ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20% లెస్ టైమ్ దాన్ సి. ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ ఈజ్ టు బి ఎఫిషియన్సీ రాసుకున్నాను. 40% లెస్ ఎఫిషియెంట్ దాన్ బి అంటే బి ఎఫిషియన్సీ 100 అనుకుంటే సో ఏ ఎఫిషియన్సీ ఎంత, 40% లెస్ అంటే 60. దీన్ని ఇంకా రేషియో కింద రాస్తే సో 23s ఆర్ 25s ఆర్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూద్దాం. బి హూ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20% లెస్ టైమ్ దాన్ సి అంటే బి టైంకి సి టైంకి రేషియో ఇచ్చాడు. ఎలా, సి టైం అనేది ఒక 100 days పడితే ఏకి ఎంత టైం పడుతుంది అంటే 20 days లెస్ పడుతుంది, అంటే ఇది 80. అంటే ఈ రేషియో ఏమవుతుంది, 4:5. 0 0 క్యాన్సిల్, 2తో 2 4s ఆర్ 8, 2 5s ఆర్ 10. మరి చూడండి ఇక్కడ మనకు వచ్చింది ఏ ఎఫిషియన్సీ ఈజ్ టు బి ఎఫిషియన్సీ 3:5 వచ్చింది.
మరి బి ఎఫిషియన్సీ ఈజ్ టు సి ఎఫిషియన్సీ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ బి టైమ్ ఈజ్ టు సి టైమ్ 4:5. మరి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది 5:4. సో దీని నుంచి మనం ఏ ఎఫిషియన్సీ ఈజ్ టు బి ఎఫిషియన్సీ ఈజ్ టు సి ఎఫిషియన్సీ రాయొచ్చు. అది ఎలా రాయొచ్చు అంటే ఏ 3 పార్ట్స్, బి 5 పార్ట్స్. ఎందుకంటే ఇక్కడ బి 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఏ 3 పార్ట్స్, బి 5 పార్ట్స్ అండ్ సి 4 పార్ట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ 80% ఆఫ్ ది వర్క్ ఇన్ 12 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ 60% ఆఫ్ ది వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై బి అండ్ సి టుగెదర్. బీసీ కలిపి 60% ఆఫ్ ది వర్క్ని ఇన్ని రోజుల్లో చేయగలరు. ఫస్ట్ అయితే ఎవరి టైం తెలుసు, ఏబీ టైం తెలుసు. ఏబీ టైం ఎంత 12 days. ఏబీ ఎఫిషియన్సీ ఎంత 3 + 5 8. ఓకేనా, 8 ఇంటూ మనకి వర్క్ కావాలంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఎంత టైం అంటే 12 days అని ఇచ్చాడు. తర్వాత ఎంత ఎఫిషియన్సీ అంటే 3 + 5 ఎంత 80. 3 + 5 ఎంత 8. 8 × 12 ఇది వర్క్. కాకపోతే అది ఎంత పర్సెంటేజ్ వర్క్, 80% ఆఫ్ ది వర్క్. 80% ఆఫ్ ది వర్క్. మరి 100% కావాలంటే ఏం చేయాలి, 100 / 80 చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలి, ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి, సో బి ప్లస్ సి చేయాలి. ఏ వర్క్ని 8 × 12 × 100/8 ఇది టోటల్ వర్క్. కానీ అందులో టోటల్ వర్క్ చేయనక్కర్లేదు, 60% ఆఫ్ ది వర్కే చేయాలి. 60% ఆఫ్ ది వర్క్ని ఎవరు చేయాలి, బి ప్లస్ సి. బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత 9. బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత 9. అయితే 2 zeros గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, తర్వాత 8 గెట్స్ క్యాన్సిల్, తర్వాత 3తో 3 2s are 3 3s are, నెక్స్ట్ 3తో 3 4s are, 4 2s are ఎంత 8 days. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 8 days అవుతుంది. ఓకేనా, బి ప్లస్ సి టైం ఎంత 8 days. ఓకేనా, అర్థమైంది అందరికీ. సో పెద్ద కష్టమేం కాదు క్వశ్చన్. మరి మీకు ఏంటంటే ఏ ప్లస్ బి వచ్చేసి సో ఎన్ని రోజులు చేయగలదు 12 daysలో, దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత 8. అది 80% ఆఫ్ వర్క్. ఇప్పుడు 60% ఆఫ్ ది వర్క్ చేయాలంటే 6/8 డివైడెడ్ బై సో బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత అంటే 5 + 4 9. దీన్ని సింప్లిఫై చేస్తే 8 క్యాన్సిల్, 12 6 are, సో 72/9 అంటే ఎంత 8 days. అంతే, పెద్ద క్యాలిక్యులేషన్ ఏం కాదు. అక్కడ పెద్దది రాయడం వల్ల మీకు ఏదో పెద్దది కనిపించవచ్చు, బట్ అదేం క్యాలిక్యులేషన్ కాదు. సో అలా చేయొచ్చు మనం. ఓకేనా, 8 × 12 అంటే సో 8 × 12 అంటే 80% ఆఫ్ ది వర్క్. మరి టోటల్ వర్క్ కావాలంటే 100/80. ఇది 80% ఆఫ్ ది వర్క్. టోటల్ వర్క్ 100% ఆఫ్ ది వర్క్ కావాలంటే 100/80. మరి ఈ వర్క్ మొత్తం కాదు చేయాల్సింది, అందులో 60%, అందుకే మళ్ళీ 60% తీసుకున్నాం. సో అది క్వశ్చన్ నెంబర్ 14. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది. తర్వాత నేను క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్తున్నాను. 15లో ఏముందో చూద్దాం. Perimeter of a rectangle is equals to the perimeter of a square whose area is 400 centimeters square and the length of the rectangle is 40% more than the side of a square. Then find the area of the rectangle. First, so ఏమి ఇచ్చాడో చూసుకుందాం. Perimeter of a rectangle అంటే ఏంటి, 2 of L plus B. 2 of L plus B is equals to perimeter of a square. Perimeter of a square ఏంటి 4a. whose area అంటే ఏ ఏరియా, స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేరు, అది ఎంత 400. మరి ఏ స్క్వేర్ వాల్యూ 400 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది, ఈ 400 ఏమని రాయొచ్చు 20² అని రాయొచ్చు. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 20 అవుతుంది. ఏ వాల్యూ ఏమవుతుంది 20 అవుతుంది. ఓకేనా, సో దీని నుంచి 2తో 2 1s are, 2 2s are. సో తర్వాత నెక్స్ట్ L plus B ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 2 ఇంటూ ఏ వాల్యూ 20. 2 20s are ఎంత 40. తర్వాత లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 40% మోర్ దెన్ ది లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 40% మోర్ దెన్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ 100 అనుకుంటే సో ఇది ఎంత 40% మోర్ అంటే ఇది ఏమవుతుంది 140 అవుతుంది. ఈ రేషియో తీసుకున్నట్టయితే 0 క్యాన్సిల్, 2తో 2 7s are, 2 5s are. ఓకేనా, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఫస్ట్ అయితే మనకి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ తెలుసు, ఏ వాల్యూ 5 parts వాల్యూ ఎంత 20. 5 parts వాల్యూ ఎంత 20. మరి 1 part వాల్యూ ఎంత 20/5 దట్ ఈస్ 4. మరి 7 parts వాల్యూ ఎంత 7 4s are 28. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత 28. మరి లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ 28 అయితే బ్రెడ్త్ ఎంత అవుతుంది, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 40 - 28 ఏనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 12. మనకి ఏరియా కావాలి. ఏరియా కావాలంటే బేసిక్ ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కావాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ వాల్యూ 28, బ్రెడ్త్ వాల్యూ 12. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 8s are 16 యూనిట్స్ ప్లేస్లో 6 ఉండాలి, బట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో 12 8s are 96, 9 క్యారీ, 12 2s are 24 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 33. 336 centimeter square ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది. ఏమవుతుంది మన ఆన్సరు ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16కి వెళ్తున్నాను. 16లో ఏముందో చూద్దాం.
సో 16 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ క్వశ్చన్. సో a shopkeeper has two articles, jeans and shirts. Cost price of the jeans is 32.5% more than the cost price of the shirt, and cost price of the jeans is increased by 30%, and it's sold in rupees 4134. So at the profit of 25%. If the shirt marked up 15% above the cost price, find the marked price of the shirt. Marked price of the shirt. See, so first two articles, jeans and shirts. జీన్స్ షర్ట్స్ ఇంకే ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది జీన్స్ ఈజ్ 32.5% మోర్ దెన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్. అయితే షర్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ 100x అనుకుంటే దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 132.5x అవుతుంది. ఆ తర్వాత ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది జీన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 4134 ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 25%, అండ్ షర్ట్ మార్క్డ్ ఆఫ్ 15% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. దెన్ ఫైండ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్. సో ఇది కాస్ట్ ప్రైస్ 100x, మరి మార్కుడ్ ప్రైస్ ఏమవుతుందో చెప్పండి. ఇది కాస్ట్ ప్రైజు, మరి మార్కుడ్ ప్రైస్ ఏమవుతుంది, 15% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, 115x. ఓకేనా, మార్కుడ్ ప్రైస్ ఏమవుతుంది, 115x. అది మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది షర్టే క్యాలిక్యులేట్ చేయాలి, 115xని క్యాలిక్యులేట్ చేయాలి. మరి 115x అంటే ఏంటి, దిస్ ఈజ్ 23 into 5 అయినా, 5 క్యాన్సిల్ అవుతుంది కానీ 23 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి సో ఆన్సర్ ఏమై ఉండాలి, 23 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ ఏమై ఉండాలి, 23 మల్టిపుల్ అయి ఉండాలి. సో 23 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్. 23 9s are 207 అండ్ 138 అంటే 23 6s are. ఇది అవుతుంది, ఇది కావట్లేదు, ఇది కావట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 2208 అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, మన ఆన్సర్ 2208 అని చెప్పొచ్చు. సో అదేంటంటే ఆప్షన్స్ యూస్ చేసి. మరి ప్రొసీజర్ ఏంటి సార్ అని అంటే, ప్రొసీజర్ చెప్తాను చూడండి ఒకసారి. సో ఈ జీన్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 132.5x. కానీ దాన్ని ఏం చేశాడు, ఫస్ట్ 30% ఇంక్రీజ్ చేశాడు. అంటే టోటల్ ఎంత అవుతుంది, 130% అవుతుంది. మళ్ళీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ పొందుతున్నాడు, 25%. అంటే అదేమవుతుంది, 125% అవుతుంది. 25% ప్రాఫిట్ అంటే 125% టోటల్ అవుతుంది. ఆ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత అన్నాడు, 4134 అన్నాడు. ఆ వాల్యూ మనకి ఎంత అన్నాడు, 4134 అన్నాడు. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, సో క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. సో 25తో 25 5s are 25 4s are. ఓకేనా, ఇంకా సో అయితే ఇక్కడ ఈ జీరోని దీనికి ఇస్తున్నాను. ఏమని రాయొచ్చు అంటే 1325x ఇంటూ 13/100 ఇంటూ 5/4. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది 115x వాల్యూ. అయితే సో ఈ క్యాన్సిలేషన్ ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. ఫస్ట్ 13తో చూడండి. సో 13 3s are 39, ఇంకా 23 ఉంది, 13 1s are 13, 104 ఉంది, 13 8s are. ఓకేనా, సో ఆ తర్వాత ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందని చూడండి. 5తో 5 20s are. ఓకేనా, సో దీని నుంచి నేను ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూ చూస్తున్నాను. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 318 ఇంటూ 4 ఇంటూ 20 డివైడెడ్ బై 1325. మనకు 115x కావాలి కాబట్టి ఇక్కడ 115తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా దేంతో మల్టిప్లై చేయాలి, 115తో మల్టిప్లై చేయాలి. అయితే ఫస్ట్ 5తో 5 4s are, నెక్స్ట్ 5తో సో 5 2s are, 5 6s are, నెక్స్ట్ 5 5s are. అగైన్ 5తో 5 23s are, నెక్స్ట్ 5తో 5 5s are, 5 3s are. అగైన్ 53తో చూడండి, 53 6s are. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, సో 6 into 4 24, 24 into 4 96, 96 into 23. ఓకే, 3 6s are 8. అంటే యూనిట్ స్పేస్లో 8 రావాలి. 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అది ఏమవుతుంది, 2208. కావాలంటే మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. 96 into 23 అంటే 2208. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, 2208. సో అది మార్కుడ్ ప్రైస్ అవుతుంది. బట్ ఈ ప్రొసీజర్ అంతా చేయకుండానే ఆన్సర్ 23 మల్టిపుల్ అయి ఉండాలి. 23 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను, క్వశ్చన్ నెంబర్ 17కి. సో క్వశ్చన్ నెంబర్ 17లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 17లో ఇన్ ఫస్ట్ మిక్సర్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వాజ్ 6 liters మోర్ దెన్ ది వాటర్. సో మిల్క్ వాటర్ కన్నా వాటర్ ఎంత, ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎంత మోర్ అన్నాడు, x + 6 అన్నాడు. అలా చూద్దాం. ఇన్ ఫస్ట్ మిక్సర్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వాజ్ 6 liters మోర్ దెన్ వాటర్ని మీరు ఎక్స్ అనుకుంటే మిల్క్ దానికన్నా 6 ఎక్కువ, x + 6 అవుతుంది. ఆఫ్టర్ యాడింగ్ 40 liters ఆఫ్ సెకండ్ మిక్సర్, 40 liters సెకండ్ మిక్సర్. ఆ సెకండ్ మిక్సర్లోని మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత, యాక్చువల్గా ఇక్కడ చూడండి వాటర్ ఈస్ టు మిల్క్ అన్నాడు. మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఏమవుతుంది, 5:3 అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది, 5:3 అవుతుంది. సో అయితే
రేషియో ఆఫ్ ది వాటర్ టు మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్సర్ బికమ్స్ హౌ మచ్ 9:13. సో రేషియో ఆఫ్ ది మిల్క్ ఈజ్ టు వాటర్ ఈజ్ టు మిల్క్ ఏమన్నాడు 9:13. ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్సర్ దట్ ఈస్ 9 పార్ట్స్. ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 9. ఆప్షన్లు చూసినట్టయితే అన్ని 9 మల్టిపుల్సే ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిందే. అండ్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. సో అయితే ఈ 14 ఏం చేద్దామంటే ఎన్ని పార్ట్స్ చేయాలి? సో ఈ 14 ఎన్ని పార్ట్స్ చేయాలి? 5 + 3 ఎన్ని పార్ట్స్ చేయాలి? 8 పార్ట్స్ చేయాలి. ఒక పార్ట్ వాల్యూ ఎంత? 5. 1 పార్ట్ వాల్యూ ఎంత? 5. 1 పార్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5. 1 పార్ట్ వాల్యూ 5 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 5 5s ఆర్ ఎంత? 25. మరి 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 3 5s ఆర్ ఎంత? సో 15. 3 5s ఆర్ ఎంత? 15. అయితే సో దీనికి ఎంత యాడ్ చేస్తున్నాడు? మిల్క్ 25 యాడ్ చేస్తున్నాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాడు? 15 వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఇలా యాడ్ చేయడం వల్ల న్యూ రేషియో ఏమైందో చూడండి, 9/13 అయింది. సో న్యూ రేషియో దేనికి ఇచ్చాడు? వాటర్కి మిల్క్ ఇచ్చాడు. వాటర్ ఎంత చూడండి, వాటర్ x + 15, వాటర్ x + 15 డివైడెడ్ బై మిల్క్ ఎంత? x + 6 + 25. 6 + 25 అంటే ఎంత? 31. ఈ రేషియో ఎంత చూడండి? 9/13. ఈ రేషియో ఎంత? 9/13. అయితే ఇక్కడ చేసేటప్పుడు అది సాల్వ్ చేయొద్దు. ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ చూడండి, డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. మరి ఈ డిఫరెన్స్ ఎంత? 31కి x క్యాన్సిల్ అయిపోద్ది, 31కి 15కి డిఫరెన్స్ ఎంత? 16. సో 4తో 4 1s ఆర్ 4 4s ఆర్. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వాటర్ క్యాలిక్యులేట్ చేయాలి. వాటర్ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9 × 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36. 9 4s ఆర్ ఎంత? 36. ఆన్సర్ ఏమవుతుంది? 36 లీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 36 లీటర్స్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? సో మిల్క్, ఇక్కడ మిల్క్ అనేది వాటర్ కన్నా, వాటర్ x అనుకుంటే దానికన్నా 6 ఎక్కువ, x + 6. తర్వాత 40 లీటర్స్ ఆఫ్ మిక్సర్, రేషియో 5:3 ఉంది. దాని ప్రకారం మిల్క్ 25 వచ్చింది, వాటర్ 15 వచ్చింది. దాన్ని దీనికి యాడ్ చేసాము. యాడ్ చేయడం వల్ల న్యూ రేషియో 9/13 వచ్చింది. ఆ రేషియోకి ఈక్వల్ చేసి ఆన్సర్ చేసాం మనం. 9 పార్ట్స్ వాల్యూ 36 వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18ని ఎలా చేస్తారంటే, A and B started a business together with capital of 8,000 and 10,000 respectively. A left the business after 5 months while B continued. A gets 20% of the total profit for managing business and the remaining is distributed in the ratio in their profit sharing. If after a year A gets a total profit of 2,500, then find the total profit earned by A and B together. First, A invested 8,000 for how many months? A left the business after 5 months. తర్వాత నెక్స్ట్ B invested 10,000 for how many months? సో ప్రాఫిట్ ఎప్పుడు ఇచ్చాడు చూడండి. ఏ ప్రాఫిట్ ఎప్పుడు ఇచ్చాడు? ఆఫ్టర్ ఏ ఇయర్. అంటే B బిజినెస్ని కంటిన్యూ చేసిందంటే ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 12 మంత్స్ ఉన్నట్టే. సో ఈ రేషియో ఏమవుతుందో చెప్పండి? ప్రాఫిట్ రేషియో. ఏ ప్రాఫిట్కి B ప్రాఫిట్కి రేషియో అది. ఓకేనా? సో సింప్లిఫై చేస్తే 12 ఏమైనా క్యాన్సిలేషన్ ఉందని చూడండి. 5తో 5 20s ఆర్, నెక్స్ట్ 4తో 4 5s ఆర్, 4 2s ఆర్, 2తో 2 1s ఆర్, 2తో ఎంత? 2 1s ఆర్ 2 6 ఆర్. సో ఈ రేషియో వస్తుంది చూడండి, 1:2. సో 1:2 సారీ ఇది 10 వస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. 10 వస్తుంది. మళ్ళీ ఒక్కసారి తీసుకున్నా చూడండి. సో A ప్రాఫిట్ ఈజ్ టు B ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 8,000 ఫర్ 5 months, నెక్స్ట్ 10,000 ఫర్ హౌ మెనీ మంత్స్? 12 months. సో సింప్లిఫై చేస్తే 5తో 5 2s ఆర్, 2తో 2 4s ఆర్, నెక్స్ట్ 4 1s ఆర్, 4 3s ఆర్. ఈ రేషియో వచ్చింది మనకి 1:3 వచ్చింది. ఇది ఏ రేషియో? వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్ రేషియో. కానీ ఏకి ఏమవుతుందంటే 20% ప్రాఫిట్ వస్తుంది. ఎందువలన? బిజినెస్ని మేనేజ్ చేయడం వలన 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే టోటల్ ప్రాఫిట్లో నుంచి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాడు? 20% తీసుకున్న తర్వాత మిగతాది షేర్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఎలా చేయొచ్చు అంటే, ఈ క్వశ్చన్ని మీరు టోటల్ ప్రాఫిట్ని ఒక 100x అనుకొని మళ్ళీ అందులో నుంచి 20x ఏకి ఇచ్చి మళ్ళీ మిగతా 80xని ఈ రేషియో ప్రకారం షేర్ చేసి, ఓకేనా? ఈ రేషియో ప్రకారం షేర్ చేస్తే 4 పార్ట్స్ చేసి అందులో ఒక పార్ట్ వాల్యూ 20x అయితే ఏది ఈ క్యాపిటల్ టైం పీరియడ్ ప్రకారం 20x వచ్చింది. ఇది 20x, ఇది 20x, 40x వాల్యూ ఎంత? 2,500 తీసుకొని, సో దాని నుంచి టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 100x వాల్యూ ఎంత అని తీసుకుంటే సో ఒక ఆన్సర్ వస్తుంది. ఇది ఒక మెథడ్. ఓకేనా? సో ఇది ఒక మెథడ్. సో అది ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? 100x వాల్యూ 6250. ఇది ఒక మెథడ్. ఓకేనా? ఫస్ట్ ఎలా అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. టోటల్ ప్రాఫిట్ని 100x అనుకుంటే అందులో ఏ బిజినెస్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి 20%
20% ఏకి ఇస్తే మిగతాది 80x ఉంటుంది. ఆ 80xని సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియోస్ ప్రకారం 1:3 రేషియో ప్రకారం 4 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ వాల్యూ 20x అంటే ఏకి ఇది ఒక 20x అదొక 20x 40x వాల్యూ 2500 అయితే టోటల్ ప్రాఫిట్ 100x వాల్యూ ఎంత 6250. ఓకేనా, అదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఈజీగా ఎలా చేయొచ్చు అంటే యాక్చువల్గా ఏంటంటే ఏ అనేది వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి బీకి వచ్చే ఎంత 20% ఎవరు తీసుకుంటున్నారు, ఏ తీసుకుంటుంది. అంటే ఏ 20% ఆఫ్ 3 అంటే ఎంత 0.6. మరి 3లో ఎంత తగ్గిపోద్ది 0.6 తగ్గిపోద్ది. ఇక్కడ 0.6 యాడ్ అవుతుంది. ఇది ఎంత అంటే ఇది 1.6 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే 2.4 అవుతుంది. ఈ రేషియో ఎంత అంటే 2:3. ఈ రేషియో ఎంత అంటే 2:3. 2 పార్ట్స్ వాల్యూ ఏ ప్రాఫిట్ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2500. మరి 5 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇది మన క్వశ్చన్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2500 డివైడెడ్ బై 2 ఇంటూ ఎంత 5. సో అయితే దీన్ని సింప్లిఫై చేస్తే 1250s ఆర్ 1250 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 6250. సో ఆన్సర్ ఏమవుతుంది 6250. ఓకేనా, సో ఇది ఈజీ మెథడ్. ఈ మెథడ్ యూస్ చేసి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఈజీ మెథడ్ అన్నిటికన్నా. సో ఇది కూడా ఓకే, ఈ క్వశ్చన్కి ఈ మెథడ్ కూడా ఈజీగానే వచ్చింది. బట్ టఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఏ అనేది బిజినెస్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి బీకి వచ్చే 20%ని కూడా ఏ తీసుకుంటుంది. 20% ఆఫ్ 3 అంటే 0.6ని ఇది తీసుకుంటుంది. అంటే ఇక్కడ 0.06 తగ్గిపోద్ది. సో అదే దీనికి యాడ్ అవుతుంది, దానికి మైనస్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19 చేస్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 19 చూడండి ఏమి ఇచ్చారు. 19లో ద శాలరీ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ₹50,000 per month ఫ్రమ్ విచ్ he spends 20% on rent, 10% remaining on. So total salary ఎంత 50%, not 50%, 50,000. టోటల్ శాలరీ 50,000. అందులో 20% రెంట్ మీద, 10% ఆఫ్ ది రిమైనింగ్ బిల్స్ మీద, 20% ఫర్దర్ రిమైనింగ్ ఇన్ మిస్లీనియస్ మీద. తర్వాత రిమైనింగ్ అమౌంట్ని ఏం చేస్తున్నాడు, రిమైనింగ్ అమౌంట్ మ్యాన్ గివ్స్ సమ్ మనీ టు హిస్ వైఫ్ అండ్ రెస్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4. సో తర్వాత ఫైండ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ రెంట్ ఈజ్ హౌ మచ్ లెస్ దెన్ ఆర్ మోర్ దెన్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఏమి ఇచ్చారంటే, సో ఫస్ట్ చేస్తున్నా చూడండి ఒకసారి. టోటల్ నేను ఏమనుకున్నానంటే టోటల్ శాలరీని 100x అనుకున్నాను. టోటల్ శాలరీని 100x అనుకుంటే ఫస్ట్ ఎంత స్పెండ్ చేశాడు 20x స్పెండ్ చేశాడు. దేని మీద, రెంట్ మీద 20x స్పెండ్ చేశాడు. తర్వాత ఇంకా ఎంత మిగిలిపోతుంది చెప్పండి. సో మిగతాది 80x మిగులుతుంది. సో మిగతాది 80x మిగిలితే ఆ 80xలో మళ్ళీ ఎంత 10%. 80xలో 10% అంటే ఎంత, 80xలో 10% అంటే ఎంత 8x. ఆ 8x దేని మీద స్పెండ్ చేస్తున్నాడు, సో దేని మీద ఒకసారి చూడండి, బిల్స్ మీద. తర్వాత నెక్స్ట్ 20% ఆఫ్ ది రిమైనింగ్, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 72x ఉంది. మళ్ళీ ఆ 72xలో 20% దేని మీద స్పెండ్ చేస్తున్నాడు, 20% దేని మీద స్పెండ్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. 10% అంటే 7.2, 20% అంటే 14.4x మిస్లీనియస్ మీద. ఇంకా మిగతాది ఎంత ఉంది 72 నుంచి 14.4 తీయండి, అది ఎంత ఉంటుంది చెప్పండి 57.4 ఉంటుంది. మళ్ళీ 57.4ని ఏ రేషియోలో 9 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ అంటున్నాడు, సారీ 72లో నుంచి 14 తీస్తే ఎంత 14.4 తీస్తే దట్ ఈస్ 57.6. 9 పార్ట్స్ చేసి అందులో మనకి మ్యూచువల్ ఫండ్స్ది యూస్ చేశాడు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. 9తో 9 6 ఆర్ 54, 36 అంటే 9 6 ఆర్ 54, 36 అంటే 9 4s ఆర్, ఇది 6.4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 25.6. అయితే క్వశ్చన్లో దేనికి డిఫరెన్స్ అడిగాడంటే, సో ఇది మ్యూచువల్ ఫండ్ మీద 25.6, ఇంకా దేని మీద డిఫరెన్స్ అడిగాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పెంట్ ఆన్ రెంట్ ఎంత 20x. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత 5.6x. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత దట్ ఈస్ 5.6. ఓకేనా, పర్సెంటేజే కదా 5.6 డివైడెడ్ బై 100. 2 0 క్యాన్సిల్, 50 ఇంటూ 56. ఓకేనా, 56లో హాఫ్ ఎంత 2800. సో ఆన్సర్ ఎంత 2800. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఆ మెథడాలజీ అంతా చేయకుండా వేరే మెథడ్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే అక్కడ క్యాలిక్యులేషన్ ఇదంతా టఫ్ వచ్చింది కదా, కాబట్టి వేరే విధంగా నేను చేస్తున్నా చూడండి. ఎలా చేస్తున్నానంటే నేను ఫస్ట్ అయితే రెంట్ మీద ఎంత పర్సెంటేజ్ స్పెండ్ చేశారు 20%. ఓకేనా, సో ఆ 20x వెళ్ళిపోయింది. ఇంకా మిగతాది ఎంత ఉంది 80x ఉంది.
ఈ 80xలో 10% బిల్స్ మీద అయితే ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 90%. మళ్ళీ 20% మిస్లీనియస్ మీద అయితే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 80%. సో ఆ తర్వాత నెక్స్ట్ మిగతా దాన్ని ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాడు? 4 పార్ట్స్ తీసుకున్నాడు. ఈ వాల్యూ ఎంత? 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ 0 గెట్స్ క్యాన్సిల్డ్, 9 గెట్స్ క్యాన్సిల్డ్, 8 are 64 4s are 256/100/10, which means 25.6. ఆల్రెడీ ఇది 20x, ఇది 25.x, ఈ డిఫరెన్స్ ఎంత? 5.6. ఓకేనా? ఈ డిఫరెన్స్ ఎంత? 5.6x. 100x వాల్యూ 50,000 అయితే 5.6x వాల్యూ ఎంత? 5.6x వాల్యూ ఎంత? సో అదే నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా? సో ఆన్సర్ ఏమొస్తుందంటే 5.6x వాల్యూ ఎంత? 100x వాల్యూ 50,000 అయితే 5.6x వాల్యూ ఎంత? దట్ ఈస్ 28,000. ఓకేనా? క్లియరా? సో అర్థమైందా అందరికీ? సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 20. సో క్వశ్చన్ నెంబర్ 20లో a bag has 7 రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? సో బ్యాగ్ హ్యాస్ 7 రెడ్. సో తర్వాత నెక్స్ట్ వైట్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో 4. తర్వాత గ్రీన్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 3 ఉన్నాయి. అనదర్ బ్యాగ్ 5 రెడ్. ఇంకొక బ్యాగ్లో రెడ్ ఎన్ని ఉన్నాయో చూడండి. 5 ఉన్నాయి. సో తర్వాత ఎల్లోస్ ఎన్ని ఉన్నాయో చూడండి. 6 ఉన్నాయి. తర్వాత బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. A bag is selected at a random and a ball drawn out of it, then find the probability that the ball drawn is red. ఫస్ట్ అయితే ఈ 2 బ్యాగుల్లో ఏదో ఒక బ్యాగు డ్రా చేయాలి. 2 బ్యాగుల్లో ఒక బ్యాగు డ్రా చేయడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అయితే ఫస్ట్ దాంట్లో నుంచి రెడ్ తీసుకురావాలి, లేదా ఇంకొకటి ఏంటి సెకండ్ దాని నుంచి రెడ్ తీసుకురావాలి. బ్యాగ్ సెలెక్టెడ్ ద ర్యాండమ్ అండ్ అ బాల్ ఈస్ డ్రాన్ అవుట్ ఇట్, దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ ఈస్ డ్రాన్ ఈజ్ రెడ్. అంటే ఫస్ట్ దాంట్లో అయినా రెడ్ కావచ్చు, లేదంటే సెకండ్ దాంట్లో అయినా రెడ్ కావచ్చు. ఫస్ట్ దాంట్లో రెడ్ రావాలంటే రెడ్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7. అవుట్ ఆఫ్ టోటల్ బాల్స్ ఎన్ని? 14. ఓకేనా? సో ఆ తర్వాత సెకండ్ దాంట్లో చూడండి. సెకండ్ దాంట్లో రెడ్ ఎన్ని ఉన్నాయి చూడండి. సెకండ్ దాంట్లో రెడ్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సారీ, నాట్ 6, 5 ఉన్నాయి. టోటల్ బాల్స్ ఎన్ని? 6 + 3 9, 9 + 5 14. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ 7 + 5 అంటే ఎంత? 12 డివైడెడ్ బై 14. 2తో 2 6 ఆర్. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 7 వస్తుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 3/7 అవుతుంది. ఏమవుతుంది? 3/7 అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా? సో 3/7. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే 2 బ్యాగుల్లో ఒక బ్యాగ్ తీయడానికి ప్రాబిలిటీ 1/2. అందులో అది రెడ్ బాల్ అయ్యి ఉండాలంటే ఇక్కడ రెడ్ బాల్ 7 అవుట్ ఆఫ్ టోటల్ 14, ఆర్ లేదా సెకండ్ దాని నుంచి అయినా కావచ్చు, ఆర్ కాబట్టి ప్లస్. సో 5 డివైడెడ్ బై 14. ఓకేనా? సో అది క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 25 వరకు చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 25 ఏమి ఇచ్చారో డేటా చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారో. సో ఏమి ఇచ్చారంటే టేబుల్ గివెన్ బిలో షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ 4 different days to park, and it also shows the percentage female visitors of these 4 days. Read the data carefully and answer the questions. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే రోజు డేటా ఇచ్చారు. అందులో మేల్ విజిటర్స్ ఎంతమంది అన్నది ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీమేల్ విజిటర్స్ ఇచ్చారు. సో పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీమేల్ విజిటర్స్ లైక్ 76% అయితే సో మేల్ విజిటర్స్ ఏమవుతారు? రిమైనింగ్ 24%. అది ఎంత ఇచ్చాడు? 120. మొత్తం ఎంతమంది అయితే 100%. అలా చేస్తాం డేటా అది. అయితే దాని నుంచి సో అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే టోటల్ ఫీమేల్ విజిటర్స్ ఆన్ సండే అండ్ మండే టుగెదర్ ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ ఆన్ ట్యూస్డే అండ్ వెన్స్డే టుగెదర్. సో అయితే నేను డేటా మొత్తం రాసుకున్నాను. డేటా ఏమి ఇచ్చారంటే సో సండే, మండే, ట్యూస్డే రోజున మేల్స్ మనకి తెలుసు. మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం తెలియాలంటే ఇంకా ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం తెలియాలంటే చూడండి. సో ఏం తెలియాలి మనకి క్వశ్చన్లో? సో టోటల్ తెలియాలి, టీఎన్ రాసుకున్నాను. తర్వాత ఇంకేం తెలియాలంటే ఫీమేల్ తెలియాలి. చూడండి ఒకసారి ఇక్కడ 76% ఫీమేల్ అయితే 24% ఏమవుతారు? మేల్ అవుతారు. 24% వాల్యూ ఎంత? 120. సో దీని నుంచి 24తో 24 1s are 24 5s are 1% వాల్యూ 5 అయితే 100% వాల్యూ ఎంత? 500. సో కాబట్టి సండే రోజున మొత్తం ఎంతమంది అవుతారు చెప్పండి? 500 అవుతారు. అవుట్ ఆఫ్ 500లో మేల్ 120 అయితే రిమైనింగ్ 380 ఏమవుతారు చెప్పండి?
ఫీమేల్ అవుతారు. రిమైనింగ్ 380 ఏమవుతారు? ఫీమేల్ అవుతారు. సో అది సండే రోజున డేటా. సో ఆ తర్వాత మండే రోజుకి వచ్చినట్లయితే యాక్చువల్గా ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. ఇది 280 క్వశ్చన్లో 280 ఇచ్చారు, బట్ చిన్న మిస్టేక్ పడింది, చూసుకోండి అది. సో నెక్స్ట్ ఏంటంటే 30% ఫీమేల్ అయితే రిమైనింగ్ 70% ఎవరు అవుతారు? మేలేనా? మేల్ వాల్యూ ఎంత? 280. సో మేల్ వాల్యూ 280 అయితే 70% వాల్యూ 280 అయితే 7 1s are 7 4s are. సో దీని నుంచి 10% వాల్యూ ఎంత చెప్పండి? 440. 10% వాల్యూ 40 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? 400. సో కాబట్టి మండే రోజు టోటల్ ఎంతమంది అంటే సో 400 అవుట్ ఆఫ్ 400 280 మెంబర్స్ మేల్స్ అయితే సో మిగతా 120 మెంబర్స్ ఏమవుతారు? ఫీమేల్స్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ట్యూస్డే రోజు చూసినట్లయితే సో ట్యూస్డే రోజు 37.5%. 37.5% అంటే ఏంటి? 3 parts అవుట్ ఆఫ్ 8 parts. 37.5% అంటే ఏంటి? 3/8 అంటే 8 partsలో 3 parts ఎవరు? 8 partsలో 3 parts ఎవరు? ఫీమేలు. మరి మిగతా 5 parts ఎవరు అవుతారు? అవుట్ ఆఫ్ 8 partsలో 3 parts ఫీమేలు, మరి 5 parts ఏమవుతారు? మేల్ అవుతారు. 5 parts వాల్యూ ఎంత? 500. మరి టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది? 8 parts. 8 parts వాల్యూ ఎంత? 800. సో టోటల్ విజిటర్స్ ఎంతమంది అంటే 800. అవుట్ ఆఫ్ విచ్ 500 ఎవరు? సో మేల్స్ కాబట్టి రిమైనింగ్ 300 ఏమవుతారు చెప్పండి? రిమైనింగ్ 300 ఏమవుతారంటే ఫీమేల్స్ అవుతారు. తర్వాత వెన్స్డేకి వచ్చేటప్పటికి సో 420 ఉన్నారు, అందులో 40% ఎవరు? ఫీమేలు. అయితే రిమైనింగ్ 60% ఏమవుతారు చెప్పండి? రిమైనింగ్ 60% ఏమవుతారు? సో మేల్స్ అవుతారు. 60% వాల్యూ ఎంత? 420. 60% వాల్యూ 420 అయితే 6 1s are 6 7s are. 10% వాల్యూ 70 అయితే 100% వాల్యూ ఎంత? 700. మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు? 700 మెంబర్స్ ఉన్నారు. అందులో 420 ఎవరు? మేల్స్. మరి 420 మేల్స్ అయితే రిమైనింగ్ 280 ఏమవుతారు చెప్పండి? ఫీమేల్స్ అవుతారు. ఇది డేటా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసాము. సో డేటా మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం ఆన్సర్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. టోటల్ రాస్తున్నాను, తర్వాత మేల్ రాసుకుంటున్నాను, ఫీమేల్ రాసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ సండే రోజున, మండే రోజున, ట్యూస్డే రోజున, వెన్స్డే రోజున. ఫస్ట్ అయితే టోటల్ ఎంత అంటే 500. సో ఆ తర్వాత 400, తర్వాత ట్యూస్డే రోజున 800, వెన్స్డే రోజు ఎంత? 700. అందులో మేల్ చూసినట్లయితే మేల్ ఆల్రెడీ అక్కడ ఇచ్చాడు 120, 280, సో తర్వాత 500, సో ఆ తర్వాత నెక్స్ట్ 420, సో ఆ తర్వాత నెక్స్ట్ ఫీమేల్స్ వచ్చేసి ఇది 380, సో ఆ తర్వాత నెక్స్ట్ 120, ఆ తర్వాత నెక్స్ట్ 300, సో ఆ తర్వాత నెక్స్ట్ 280. ఇది డేటా. మరి ఈ డేటా మీద క్వశ్చన్లు అడిగారు, క్వశ్చన్ చేద్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. టోటల్ ఫీమేల్ విజిటర్ మండే రోజున టోటల్ ఫీమేల్ ఎంత చెప్పండి? దట్ ఈజ్ 120 + 38 500 మైనస్ తర్వాత ఏమన్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ ట్యూస్డే అండ్ వెన్స్డే. ట్యూస్డే రోజు, వెన్స్డే రోజు ఎవరు కావాలి? సో టోటల్ ఫీమేల్ విజిటర్స్, ఫస్ట్ ఫీమేల్ విజిటర్సే, తర్వాత ఫీమేల్ విజిటర్సే. వీళ్ళిద్దరు కలిపి ఎంత? ఈ రెండు కలిపి ఎంత? దట్ ఈస్ 580. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 580, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 80. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 80 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే డేటా ఏమంటున్నాడు చూడండి. టోటల్ విజిటర్స్ ఆన్ వెన్స్డే ఆర్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆన్ సండే? వెన్స్డే సండే. సో అయితే చూడండి ఇక్కడ వెన్స్డే రోజు ఎంతమంది ఉన్నారు? వెన్స్డే రోజు 700 మెంబర్స్ ఉన్నారు. సండే రోజు ఎంతమంది ఉన్నారు? 500 మెంబర్స్ ఉన్నారు. అయితే క్వశ్చన్ చూద్దాము. విజిటర్స్ ఆన్ వెన్స్డే రోజు 700 మెంబర్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆన్ సండే 500. ఫస్ట్ 500 కన్నా ఎంత ఎక్కువ? 200. మరి పర్సెంటేజ్ అంటే మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 100కి క్యాలిక్యులేట్ చేయాలి. 500కి 200 అయితే 100కి ఎంత? 200/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40%. ఇక్కడ చేస్తున్నా చూడండి. 200 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్, చివరిలో ఏ టర్మ్ అయితే ఉంటుందో ఆ టర్మ్ రాసుకోండి, ఇంటూ 100%. 2 zeros గెట్స్ క్యాన్సిల్. 2/5 అంటే ఎంత చెప్పండి? 40%. ఆన్సర్ ఈజ్ 40%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23కి వెళ్తున్నాను. 23 ఏమంటున్నాడో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ ఫ్రైడే. యాక్చువల్గా ఫ్రైడే డేటా లేదు మనకి. 25% మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ మండే. మేల్ విజిటర్స్ ఆన్ మండేతో ఇచ్చాడు. తర్వాత వైల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ ఆన్ ఫ్రైడే 40% మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆన్ ట్యూస్డే. ఓకేనా? సో అయితే ఫ్రైడే రోజు డేటా కావాలి మనకి. ఫ్రైడే రోజున మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫైండ్ ద విజిటర్స్ ఆన్ ఫ్రైడే రోజున మేలు. ఓకేనా? ఫ్రైడే రోజున మేలు ప్లస్ ఫీమేల్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మేల్ ఎంత?
ఫస్ట్ మేల్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. మేల్ ఎంత అని అంటే ఫ్రైడే రోజున మేలు 25% మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఆన్ మండే. మేల్ విజిటర్స్ ఆన్ మండే ఎంత? మేల్ విజిటర్స్ ఆన్ మండే ఈజ్ ఈక్వల్స్ టు 280. ఓకేనా? మేల్ విజిటర్స్ ఆన్ మండే ఎంత? 280. ఓకేనా? సో 280 మండే రోజున మేల్ విజిటర్స్ రాసుకున్నాను నేను ఇక్కడ చూడండి. మండే రోజున మేల్ విజిటర్స్ ఎంత అంటే మండే రోజున మేల్ ఎంత? 280. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 40% మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆన్ ట్యూస్డే. టోటల్ విజిటర్స్ ఆన్ ట్యూస్డే ఎంత? దట్ ఈజ్ 800. ఎంత? 800. ఓకేనా? ట్యూస్డే రోజున టోటల్ విజిటర్స్ ఎంత అంటే 800. అయితే ఇప్పుడు చూడండి మేల్ ఎంత అంటే ఈ 280 కన్నా 25% ఎక్కువ. 25% అంటే 1/4 పార్టే కదా. 280లో 1/4 పార్ట్ అంటే 2 హాఫ్లు చేయాలి. 280లో ఆఫ్ 140, 140లో ఆఫ్ 70 ఎక్కువ. కాబట్టి సో ఆల్రెడీ ఉన్నది 280, ఎక్కువ ఎంత? 70. కాబట్టి టోటల్ మేల్ ఏమవుతారు? 280 + 70. తర్వాత ఫీమేల్ ఎంత అంటే 40% మోర్. ఆల్రెడీ ఇక్కడ 800 ఉంది. 40% మోర్ అంటే 10% 80, 40% అంటే 4 8s are 320. సో మొత్తం యాడ్ చేసినట్లయితే 800, 280 + 70 350, 350 + 320 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 670. 670 + 800 ఈజ్ ఈక్వల్స్ టు 1470. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1470. ఆన్సర్ ఈజ్ 1470. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 24. టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆన్ వెన్స్డే ఈజ్ హౌ మచ్ మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ ఆన్ సండే అండ్ మండే టుగెదర్. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఎంత చూడండి. టోటల్ నెంబర్స్ ఆఫ్ విజిటర్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 700. ఓకేనా? అది రాసుకున్నాను నేను. టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఎంతమంది? 700. సో ఆ తర్వాత ఇంకొకటి ఏమన్నాడు చూడండి. హౌ మచ్ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ విజిటర్స్ ఆన్ సండే అండ్ మండే. చూడండి ఫీమేల్ విజిటర్స్ అండ్ సండే అండ్ మండే అంతా 380 + 120 దట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 500. అయితే ఫస్ట్ ఎంత ఎక్కువ అన్నాడు కాబట్టి ఎక్కువన్నా తక్కువన్నా డిఫరెన్స్ కాబట్టి 700 - 500 ఈజ్ ఈక్వల్స్ టు 200. మన ఆన్సర్ ఏమవుతుంది? 200 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ బి. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25కి వెళ్ళినట్టయితే ఇఫ్ దేర్ ఈజ్ 1 గైడ్ ఫర్ 5 visitors on each day, then find the total number of guides required for all the visitors on these days. ఫస్ట్ అయితే దానికోసం మనం ఏం చేయాలి? మొత్తం ఎంతమంది ఉన్నారు, టోటల్ విజిటర్స్ ఎంత, ఈ 4 డేస్లో టోటల్ విజిటర్స్ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 500 + 400 900, 900 + 800, సో 1700, 1700 + 700 ఈజ్ ఈక్వల్స్ టు 2000. హౌ మచ్? 2400. సో టోటల్ ఎంతమంది? 2400. ఓకేనా? ఈ 2400 ఎంత చూడండి, ఎంతమంది విజిటర్స్కి ఒక గైడ్? 5 విజిటర్స్కి. కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే వచ్చేదే మనకేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ గైడ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 480. టోటల్ నెంబర్ ఆఫ్ గైడ్స్ ఎంతమంది? 480. టోటల్ నెంబర్స్ 2400 ఉన్నారు, అందులో 5 మెంబర్స్కి ఒక గైడ్ కాబట్టి 2400 డివైడెడ్ బై 5 చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 480. తర్వాత నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూద్దాం. సో నెంబర్ సిరీస్ క్వశ్చన్లో ఏమన్నాడంటే రాంగ్ నెంబర్లు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఇక్కడ నేను రాసుకున్నాను మళ్ళీ 5, సో తర్వాత 8, నాట్ 8, 18, నెక్స్ట్ 34, సో నెక్స్ట్ 54, సో నెక్స్ట్ 79, 110, నెక్స్ట్ 158. సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కామన్ డిఫరెన్స్ చూడండి. ఈ కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? దిస్ ఈజ్ 13. నెక్స్ట్ ఈ కామన్ డిఫరెన్స్ చూడండి, 34 - 18 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16. తర్వాత ఇది చూడండి 20. ఆ తర్వాత ఇది చూడండి, ఇది చూసినట్లయితే ఎంత వస్తుంది? 54 - 79 అంటే సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35. సారీ, నాట్ 35, 25. సో తర్వాత ఇది చూడండి 21 + 1 అంటే 31. సో తర్వాత ఈ డిఫరెన్స్ చూడండి 48. సో ఇందులో ఏమైనా కనిపిస్తుందా? మనకి ఏం కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక డిఫరెన్స్ తీసుకున్నాం. ఇది 3, సో తర్వాత ఇదంతా 4, తర్వాత నెక్స్ట్ ఇదంతా 5, నెక్స్ట్ ఇదంతా 6, నెక్స్ట్ ఇది ఎంత ఉండాలి? 7 ఉండాలి. కానీ 7 ఉందా? లేదు. ఇది లేదు కాబట్టి ఆల్రెడీ ఇది కరెక్ట్ వచ్చిందంటే ఇది కరెక్టే, ఇది కరెక్ట్ వచ్చిందంటే ఇది కరెక్టే, కానీ ఇది రాంగ్ వచ్చింది కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏంటంటే 158. ఆన్సర్ ఈజ్ 158 రాంగ్ నెంబర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 27. 27లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి పెరిగింది తగ్గింది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ డిఫరెన్స్ చూడండి -4, సో తర్వాత ఈ డిఫరెన్స్ చూడండి -4, తర్వాత ఈ డిఫరెన్స్ చూడండి
-4. తర్వాత ఈ డిఫరెన్స్ చూడండి +4. తర్వాత నెక్స్ట్ కూడా ఏముండాలి +4 ఉండాలి. ఉందా +2 ఉంది అంటే ఇది రాంగ్. ఆల్రెడీ ఇది కరెక్ట్ వచ్చిందంటే అది కరెక్టే. ఇది రాంగ్ వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ ఏమవుతుంది? సో 134. ఆప్షన్ ఈజ్ 134. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ 28 చూడండి. సో 5 ఇక్కడ రాసుకున్నాను మళ్ళీ 5, 6, 14. సో నెక్స్ట్ 45. సో తర్వాత నెక్స్ట్ 184, నెక్స్ట్ 920, నెక్స్ట్ 556. 5 ఇంటూ లాజిక్ చూడండి 5 ఇంటూ 1 + 1 సరిపోయిందా 6. తర్వాత నెక్స్ట్ 6 ఇంటూ 2 + 2 14. 14 ఇంటూ 3 + 3 45. 45 ఇంటూ 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 184. 184 ఇంటూ 5 + 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దిస్ ఈజ్ 920 + 5 means 925. But here how much we got? 920. Actual answer is 925, but 920 we got, which means option 920 is wrong. Option 920 is wrong. Okay. So next క్వశ్చన్కి వెళ్తున్నా. 29లో చూద్దాం ఏమి ఇచ్చారో. 10, 22, నెక్స్ట్ 35, నెక్స్ట్ 50, 68, 92, 117. అయితే కామన్ డిఫరెన్స్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఇటు చూడండి ఈ డిఫరెన్స్ ఎంత 12. ఈ డిఫరెన్స్ చూడండి 13. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి 15. సో నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి 18. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి. సో దట్ ఈస్ 70, 80 మీన్స్ 24 ఐ థింక్ 24. సో నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి 17 + 8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17 + 8 ఈజ్ ఈక్వల్స్ టు సో 25. అయితే చూడండి ఇక్కడ ఈ డిఫరెన్స్ 1, ఈ డిఫరెన్స్ ఎంత 2, ఈ డిఫరెన్స్ ఎంత 3. మరి నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలి 4 ఉండాలి. ఈ డిఫరెన్స్ 5 ఉండాలి. కానీ ఉందా ఇది లేదు ఇది లేదు అంటే ఈ నెంబర్ రాంగ్. ఈ నెంబర్ ఎప్పుడు రాంగ్ వస్తుంది? ఇది ఆల్రెడీ కరెక్ట్ కాబట్టి ఇది కరెక్టే. మరి ఈ 24 రాంగ్ ఉందంటే ఇది రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? 92 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 92 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60లో ఏముందో చూద్దాం. 64, 34, సో నెక్స్ట్ 36, 56, నెక్స్ట్ 114, 287, నెక్స్ట్ 860. సో అయితే ఇందులో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంటూ 1/2 దట్ ఈస్ 32 + 2 వస్తుంది. తర్వాత ఇంటూ 1 + 2 ఇక్కడ చూసినట్లయితే ఇంటూ 1.5 దట్ ఈస్ 36 ఇంటూ 1.5 అంటే 54 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 56. అగైన్ ఇంటూ 2 + 2 56 ఇంటూ 2 112 + 2 114. నెక్స్ట్ ఇంటూ 2.5 + 2 ఇంటూ 2.5 + 2 మీన్స్ ఈవెన్ నెంబర్ మస్ట్ బి దేర్. బట్ ఇక్కడ ఎంత ఉంది 287 ఉంది. అక్కడ ఏముంది 287 ఉంది. చూడండి సరిపోతున్నట్టుంది. సరిపోతుంది కరెక్టే. ఒకసారి 2.5 అంటే 114 + 114 228 + 57. సో 57 228 + 57 285 + 2 అంటే ఇది కూడా కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటూ 3 + 2 3 7s are 21 + 2 మీన్స్ యూనిట్స్ ప్లేస్లో ఎంత రావాలి 3 రావాలి. బట్ ఇక్కడ 860 వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 860. మన ఆన్సర్ ఏంటంటే 860. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కేస్లెట్ డిఐ. సో కేస్లెట్ డిఐలో కొంత డేటా ఇచ్చాడు. ఆ డేటా పైన కొన్ని క్వశ్చన్లు అడిగాడు. సో అయితే చేద్దాం చూడండి. అసలు ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడో చదువుకుందాం. దేర్ ఆర్ 450 స్టూడెంట్స్. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 450 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ దేర్ ఆర్ 2 సెక్షన్స్ A and B. దేర్ ఆర్ 3 స్ట్రీమ్స్ ఇన్ ఈచ్ సెక్షన్. ఆ స్ట్రీమ్స్ ఏంటంటే ఆర్ట్స్ ఒకటి, తర్వాత నెక్స్ట్ సైన్స్ ఒకటి, తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటంటే కామర్స్ ఒకటి. ఓకేనా, కామర్స్ ఇలా ఉంది. సో ఆర్ట్స్, సో తర్వాత నెక్స్ట్ సైన్సు, సో నెక్స్ట్ వచ్చేసి కామర్స్. ఓకేనా. సో ఇందులో సో ఏ సెక్షన్ ఒకటి ఉంది, తర్వాత ఏముంది బి సెక్షన్ ఒకటి ఉంది. సో దీని నుంచి మనం డేటా ఏమి ఇచ్చారో కలెక్ట్ చేద్దాం. దేర్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ 75/4% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఆర్ ఇన్ కామర్స్. టోటల్ స్టూడెంట్స్ ఏలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఏలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. ఏలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అందులో మాత్రం 75/4% ఆర్ కామర్స్. 75/4% అంటే ఏంటి? 75/4%. పర్సెంటేజ్ మీన్స్ 1/100. 25 3s ఆర్ 25 4s ఆర్. సో అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు?
3/16 అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 3/16 అని రాసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్లో 16 కనిపిస్తుంది కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఏలో మొత్తం ఉన్న క్యాండిడేట్స్ అందరినీ నేను 16x అనుకుంటున్నాను. టోటల్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు చెప్పండి? టోటల్ ఆల్రెడీ క్వశ్చన్లో 450 ఇచ్చాడు. 450 అనేది ఏంటి? టోటల్. అందులో ఇక్కడ డినామినేటర్లో 16 వచ్చింది కాబట్టి డినామినేటర్ అనేది హోల్ పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో నేనేమనుకున్నానంటే మొత్తం వాల్యూని 16x అనుకున్నాను. 16x అనుకుంటే అందులో కామర్స్లో ఎంత? 3/16th పార్ట్ ఆఫ్ 16x అంటే కామర్స్లో ఎంత ఉన్నట్టు? దట్ ఈస్ 3x ఉన్నట్టు. కామర్స్లో ఎంత ఉన్నట్టు? 3x ఉన్నట్టు. తర్వాత అండ్ 200/7% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ బీఆర్ ఇన్ సైన్స్. సో సైన్స్లో ఎంతమంది ఉన్నారంటే 200/7 అన్నాడు కదా. 200/7 అంటే ఏంటి? 200/7% అంటే 2/7 ఏనా? పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్, 2/7 ఏనా? ఇక్కడ డినామినేటర్ 7 ఉంది కాబట్టి లేదంటే నేను ఒకలా అనుకుంటాను. ఎలా అంటే ఇక్కడ 16x అయితే ఇక్కడ 16x అయితే లేదంటే ఒక పని చేయండి, ఇంకా ఇది 16x అయితే ఇది 450 మైనస్ 16x రాసుకోవచ్చు. ఇంకోలా ఎలా అంటే ఇది 2y అనుకున్నారనుకోండి, టోటల్ నాట్ 2y, డినామినేటర్ 7 ఉంది కదా, 7 ఉంది కాబట్టి ఇది 7y అనుకోండి. ఇదేమనుకుంటారు? 7y అనుకోండి. ఇది టోటల్ 7y అనుకుంటే ఇది ఏమవుతుంది? 2y అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే సమ్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ, ఇందులో కామర్స్లోని టోటల్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ ఇన్ బి 105. అయితే కామర్స్లో 3x మెంబర్స్ ఉన్నారు. చూడండి ఒకసారి, కామర్స్లో 3x మెంబర్స్ ఉన్నారు. తర్వాత 2y మెంబర్స్ ఎందులో ఉన్నారు? సో సైన్స్లో, బీలో సైన్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి ఎంత? 105. ఆల్రెడీ మనకి ఈ 16x ప్లస్ 7y వాల్యూ ఎంత? 450 కదా. దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయగలం, ఎందుకంటే మన దగ్గర 2 ఈక్వేషన్లు వచ్చాయి కాబట్టి. సో అయితే అది ఎలా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే క్యాన్సిలేషన్ కోసం ఈ ఈక్వేషన్ నేను y క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. ఈ ఈక్వేషన్ 7తో మల్టిప్లై చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తున్నాను అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఈ 2తో 7ని, 7తో 2ని. సో అప్పుడు 7 3s are 21x ప్లస్ 14y ఈజ్ ఈక్వల్స్ టు 7 into 105 ఈజ్ ఈక్వల్స్ టు 705. తర్వాత 2తో 2 16s are 32x ప్లస్ 2 7s are 14y ఈజ్ ఈక్వల్స్ టు 2 into 450 ఈజ్ ఈక్వల్స్ టు 900. అయితే మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 32x ప్లస్ 21x అంటే దట్ ఈజ్ మైనస్ 11x. ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా 11x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత? 900లో నుంచి 7 5s are 35 కదా, సారీ దిస్ ఈజ్ 735. 900లో నుంచి 735 తీస్తే ఎంత? దట్ ఈజ్ 165. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు చెప్పండి? 165/11 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1115s are. సో కాబట్టి ఎక్స్ వాల్యూ 15 అయితే 16x వాల్యూ ఏమవుతుందో చెప్పండి? 16x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 16 into 15 ఏమవుతుంది? 16x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 16 into 15 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 240. ఎంత? 240. సో అంటే ఏలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 240 ఉన్నారు. తర్వాత y కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. దాని నుంచి ఇక్కడ x వాల్యూ 15 అయితే 3x వాల్యూ ఎంత? 315s are 45. తర్వాత y వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్రెడీ వీళ్ళు 240 అయితే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవుట్ ఆఫ్ 450లో వీళ్ళు 240 అయితే మిగతా వాళ్ళు ఎంతమంది? 210. ఓకేనా? 7y వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 210 అయితే 7y వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 210 అయితే y వాల్యూ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. y వాల్యూ 30 అయితే 2y వాల్యూ ఎంత? 60. సో ఆ తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం. 400/21% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ బీఆర్ కామర్సు ఏమన్నాడు? 400/21% అంటే 4/21 పార్ట్ ఆఫ్ 210. సో 21 క్యాన్సిల్ అంటే ఇందులో ఎంతమంది ఉన్నట్టు? 40 మెంబర్స్. ఇక్కడ 60 ఇక్కడ 40 ఉన్నారంటే ఇక్కడ 60 అక్కడ 40 ఉన్నారంటే మిగతా ఆల్రెడీ 100 అయిపోయింది. మిగతా 110 ఎక్కడ ఉన్నట్టు? ఆర్ట్స్ నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నాడంటే 50% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ ఆర్ ఆర్ట్స్. 240లో 50% అంటే 120 వాళ్ళు ఆర్ట్స్ నుంచి ఉన్నారు. ఇక్కడ 120 అయిపోయింది. ఇక్కడ 45 ఉంది కాబట్టి సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉండిపోయింది? 240లో 120 పోతే 120, 120లో 45 పోతే 75. ఈ 75 ఎక్కడి నుంచి? సైన్స్ నుంచి ఉన్నారు. సో దాని నుంచి ఏ క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లు చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 31 ఏం అడిగారో చూద్దాం. టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఆర్ట్స్ ఏలో ఎంతమంది ఉన్నారు? 120 ఉన్నారు. 120 ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ ఇన్ బి. బీలో సైన్స్లో ఎంత? 60. ఎంత ఎక్కువ అంటే 60 ఎక్కువ. ఎంతకి? 60కి. 60 అయితే 100కి ఎంత? 100. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 100% అవుతుంది. ఓకేనా? సో ఏలో టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్లో 120. సో బీలో సైన్స్ అదెంత?
బీలో సైన్స్ 60 కన్నా ఎంత ఎక్కువ అంటే 60 ఎక్కువ. 60 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 60 ఇంటూ 100%. దీన్ని సింప్లిఫై చేస్తే 100% వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 100%. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. సో క్వశ్చన్ నెంబర్ 32లో ఏం అడుగుతున్నాడు చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ కామర్స్ ఇన్ బి అండ్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ ఇన్ ఏ. కామర్స్ ఇన్ బి చూడండి, కామర్స్ ఇన్ బి 40, తర్వాత నెక్స్ట్ సైన్స్ ఇన్, సో సైన్స్లో చూడండి ఒకసారి, సైన్స్లో ఏ ఎంత చూడండి, దట్ ఈస్ 75. సైన్స్లో ఏ ఎంత 75. అయితే ఈ రెండు 5లో పోతున్నాయి. 5 8s are 5 15s are 8:15. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 33. ఇఫ్ ఇన్ అదర్ సెక్షన్ సి టోటల్ స్టూడెంట్స్ ఆర్ 180. సి సెక్షన్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఆ సి సెక్షన్లో మొత్తం ఎంతమంది అంటున్నాడు, 180 మెంబర్స్ అంటున్నాడు. సి సెక్షన్లో మొత్తం ఎంతమంది, 180 మెంబర్స్. అయితే అందులో ఇంకొక డేటా మనకి ఏమి ఇచ్చాడంటే టోటల్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ ఇచ్చాడు. సో సైన్స్ అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 25% మోర్ దెన్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ కామర్స్ ఇన్ బి. దెన్ ఫైండ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఇన్ సి ఈజ్ హౌ మచ్ లెస్ దెన్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఇన్ ఏ. సో అయితే హౌ మచ్ లెస్ దేనికన్నా, టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఇన్ ఏలోని. అయితే ఫస్ట్ ఇది చేద్దాం, ఇది చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఫస్ట్ అయితే సిలో 180 ఉన్నారు కదా, ఈ 180లో ఇది సిలో టోటల్ స్టూడెంట్స్ 180. ఇంకేమన్నాడంటే సైన్స్లోని సిలోని స్టూడెంట్స్ ఎంత అంటే 25% మోర్ దెన్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ కామర్స్ ఇన్ బి ఎంత చూడండి. సో బీలోని కామర్స్ ఎంతమంది ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నారు. ఆ 40 కన్నా ఎంత ఎక్కువ, 25% ఎక్కువ. 25% అంటే 1/4 పాటు, అంటే 10 ఎక్కువ. సో 10 ఎక్కువ అంటే 40 + 10 ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సిలోని సైన్స్లో ఎంతమంది ఉన్నారు, 50 ఉన్నారు. అయితే మరి ఆర్ట్స్లోని కామర్స్లోని కలిపి ఎంతమంది ఉంటారు, 180 - 50 ఎంతమంది ఉంటారు, 130 మెంబర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు మనకేం అడుగుతున్నాడంటే దెన్ ఫైండ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఇన్ సిలోని ఆర్ట్స్ కామర్స్లో కలిపి 130 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికన్నా ఆర్ట్స్లోని కామర్స్లోని ఏలో ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎంత తక్కువ. ఇది ఎందులోని, సిలోని. మరి ఆర్ట్స్లోని కామర్స్లోని ఏలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఆర్ట్స్లోని కామర్స్లోని కలిపి ఏలో ఎంతమంది ఉన్నారో చూడండి. ఆర్ట్స్ 120, కామర్స్ 45, రెండిట్లో కలిపి ఎంత, 120 + 45 ఈజ్ ఈక్వల్స్ టు 165. ఎంత, 165. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, దట్ ఈస్ 165 - 130 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35. అయితే మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. ఓకేనా, మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. తర్వాత క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ ఇన్ ఏ అండ్ బి. సో సైన్స్లోని ఏలో 75 ఉన్నారు, బిలో 60 ఉన్నారు. రెండు కలిపితే ఎంత, 135. 60 + 75 135/2. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూస్తున్నాను నేను. ఇఫ్ అవుట్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్ ఇన్ ఏ అండ్ బి రేషియో ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ is 5:3, 7:4. దెన్ ఫైండ్ ద టోటల్ బాయ్స్ ఇన్ ఆర్ట్ ఫ్రమ్ బోత్ ద సైన్స్. అయితే చూడండి ఏమన్నాడో, ఏలోని ఆర్ట్స్లో, బిలోని ఆర్ట్స్లో ఎంతమంది ఉన్నారో ఫస్ట్ అయితే చూద్దాం. ఓకేనా, ఏలోని బిలోని ఆర్ట్స్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో అయితే ఆర్ట్స్లో ఎంతమంది ఉన్నారంటే ఆర్ట్స్లో 120, 110. ఓకేనా, 120, 110. సో ఏలో 120 ఉన్నారు, అందులో ఎంతమంది ఉన్నారు, 110 ఉన్నారు. అయితే ఈ రేషియో ఏమన్నాడో చూడండి, ఈ రేషియో 5:3 అన్నాడు. అంటే 120ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 120ని 8 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ వాల్యూ ఎంత, 15. ఒక పార్ట్ వాల్యూ 15 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత, 5 15s are 75 అండ్ 3 15s are దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45. ఇందులో ఫస్ట్ ఇది బాయ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, తర్వాత గర్ల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత 110లో రేషియో ఏమన్నాడు, 7:4 అన్నాడు. 110ని 11 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ వాల్యూ ఎంత, 10. మరి 7 పార్ట్స్ వాల్యూ ఎంత, 70. 4 పార్ట్స్ వాల్యూ ఎంత, 40. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఏ నుంచి బి నుంచి బోత్ సెక్స్ నుంచి కలిపి ఏమడుగుతున్నాడు, టోటల్ బాయ్స్. ఇక్కడ బాయ్స్ వచ్చి ఎంత, 75. తర్వాత బిలో బాయ్స్ ఎంత, 70. 70 + 75 ఎంత, 145. సో కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా. సో ఇది ఎస్బీఐ పిఓ, సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపరు. ఓకేనా. సో ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.